పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం వెలగవల్స్ పంచాయతీని ఆనుకుని ఉన్న బడిదేవరమ్మ కొండ గ్రానైట్ అనుమతులను రద్దు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పి రాము గ్రామస్తులతో కలిసి మాట్లాడుతూ ఈ బడిదేవరమ్మ కొండను ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఒక దేవతగా ఎన్నో తరాల నుండి కొలుస్తున్నారని, ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలు వర్షాధారం లేనప్పుడు ఈ కొండపై నుంచి వచ్చే నీరుపై ఆధారపడి ఉంటున్నారని, ఈ కొండ చుట్టూ ఉన్న పంట పొలాల్లో కొండపై నుంచి వచ్చిన నీరుతో చుట్టుపక్క ఉన్న పంట పొలాలకు సాగు చేయడానికి నీరు ఉపయోగించుకుంటున్నారని, ఈ పరిసర గ్రామాలకు బడిదేవరమ్మ కొండ ఒక చిన్నపాటి రిజర్వాయర్గా ఉందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి ఈ గ్రామ ప్రజలు దైవంగా కొలుస్తున్న బడిదేవరమ్మ కొండను గ్రానైట్ అనుమతులు నిలిపివేయాలని గ్రామస్తులు కోరారు. లేకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీతో కలిసి పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు. వలస పంచాయతీలో ఈ బడిదేరవమ్మ అనే ఒక పర్వతం అయితే ఉన్నది. ఇది బడిదేరమ్మ అనే పర్వతము పూర్వీకుల కాలము నుంచి ఈ బడిదేరమ్మ పర్వతం అనేది ఇక్కడ ఏర్పడింది. అంటే ఆదిలోనే ఈ కొండ అనేది ఇక్కడ ఏర్పడింది. ఆది నుంచే ఈ కొండ ఏర్పడిన ఈ కొండ ఇదిగో వర్షాకాలంలో మొత్తము వర్షం పడినప్పుడు మొత్తము నీటిని అది కిందని పీల్చుకొని ఆ నీరుని మళ్ళా బయటికి విడిచిపెడుతుంది. అంటే ఈ నీరు చూడండి, ఈ నీరైతే ఎంత చక్కగా వస్తుందో ఈ నీరైతే వస్తుంది. ఈ కొండ అనేది ఈ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలో ఉంటున్న ప్రజలకి ఇదే ఒక ప్రాజెక్ట్. అంటే ఇది ప్రాజెక్ట్ అంటే ఎలాంటిది, ఇది పూర్వీకుల కాలం నుంచి ఉండే ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్టులు అనేకమైన ప్రాంతంలో ఉన్నాయి. ఇటు బంగారు నాటి పిల్లల బతుకు భవిష్యత్తులన్నీ కూడా ఉన్నాయి. మోడీ గారు ఇప్పుడు పూర్వీకుల నుంచి దేవత ఒక ఆనవాలుగా ఇక్కడ ఏర్పడింది ఈ రాయి మీద. ఇది ఏదైతే ఈ బడిదేరమ్మ దేవత అని ప్రజలు పూర్వీకుల నుంచి దీన్ని ఇక్కడ ఆశ్చర్యంగా పూజిస్తూనే వస్తున్నారు. ఇదే దేవత తాలూకా ఒక ఈ విగ్రహం. ఇది మొత్తము ఇదిగో ఇక్కడ వర్షాలు పడినప్పుడు ఈ దేవత ఇది తల, ఈ దేవత పైన తలపైన వరద పాశం అనేది ఇక్కడ వీళ్ళు పోస్తారు. ఈ వరద పాశం ఇక్కడ పోస్తారు. ఇది వర్షాలు రావాలి అని, మా ప్రాంతం అంతా చక్కగా పంటలు పండాలి అని, మా ప్రాంత ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఈ దేవత దగ్గరికి వచ్చి ప్రజలందరూ కూడా వాళ్ళు ఎంతో భక్తితో ఈ బడిదేరమ్మ దేవతని పూజించి ఇక్కడ మొక్కులు చెల్లించి వరదపాసం అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది బడిదేరమ్మ ఒక ఆనవాలు. అంటే ఇది పూర్వీకుల కాలం నుంచి ఈ పర్వతం పుట్టినప్పటి నుంచి ఇది బడిదేరమ్మ దేవత తాలూకా ఆనవాలే మీకు ఇప్పుడు మనం చూపిస్తున్నాం. ఈ బడిదేరమ్మ దేవత ఆనవాలనేవి చూడండి. ఇది ఎంత చక్కగా ఈ రాయి మీద ఏ మనిషి కూడా చెక్కడం అయితే కాదు. ఈ పర్వతం పుట్టినప్పటి నుంచి ఈ దేవత ఇక్కడ నేను ఉన్నాను అని ప్రజలకి తెలియాలని ఒక ఉద్దేశంతోనే ఈ దేవత అనేది, ఈ బడిదేరమ్మ దేవత అనేది ఈ రూపముగా ఈ ప్రజలకి ఇక్కడ దర్శనము ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఖండిస్తుంది. ఇది ప్రజలు పనికొచ్చిన ఈ బడిదేరమ్మ కొండని మీరు పర్మిషన్ ఇవ్వద్దు. ఇది చూడండి ఎంత చక్కటైన నీరు. ఇది బడిదేరమ్మ కొండ ఓటల నుంచి ఆ జొలల నుంచి ఆ కింద నుంచి మీదకి అది ఓటలుగా చేరి మొత్తము పార్వతీపురం వరకు వెంకంపేట, చినబండపిల్లి, ఎమ్మ నగరం ఈ పరిసర ప్రాంతాలకు మొత్తము వెళ్తుంది. ఇది తాళపురుడి, అటు బందలపి, పుత్తూరు ఈ ప్రాంతాలకు మొత్తము కూడా ఈ పార్వతీపురము ప్రజలు అందరికీ కూడా అన్ని పంచాయతీలు ప్రజలందరికీ కూడా ఈ బడిదేరమ్మ కొండ ఓటలు నీరైతే కిందకి దిగజారి వెళ్తుంది. ఇలాంటి కొండకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాయో మనకి అర్థం కాని పరిస్థితిలో మనము ఉన్నాము. దీన్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే రద్దు చేయాలని మన పార్టీగా మనము సిపిఎం పార్టీగా మనము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఈ చూడండి ఈ రాళ్ళల్లి ఎంత చక్కటి నీరు ఇది జారుకొని వస్తుందంటే ఎంత చక్కటి నీరు వస్తుందో చూడండి ఒకసారి. ఇది
ఈ బడిదేరమ్మ కొండకి పడిన వర్షము మొత్తము కిందకి పీల్చుకొని అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఊట ఈ నీరు వస్తుంది. ఇలాంటి జీవనది, ఈ జీవనది అనే ఈ కొండకాడ ఉంది. ఈ జీవనదిని